Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. వారు గుర్తుంచుకోవాలండి, సెక్స్ కోరికలు వస్తే వివాహ వయసు వచ్చిన దగ్గర నుంచి మాత్రం, వివాహం చేసిన దగ్గర నుంచి మాత్రం తప్పకుండా ఆ సెక్స్ కోరికలు తీర్చుకోవాలి. వివాహం చేయకుండా ఎక్కడో మనం మా వివాహపూర్వ లైంగిక సంబంధాలు, వివాహేతర లైంగిక సంబంధాలు అవి లేనిపోని సమస్యలు తెచ్చిపెడతాయి. అలా వద్దు. కానీ సెక్స్లో పాల్గొనే అవకాశం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత తప్పకుండా సెక్స్లో పాల్గొవాలి. పెళ్ళి అంటేనే సెక్స్, అది గుర్తించండి. పెళ్ళి చేశారంటే కేవలం ఇది ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్గా ఉంటారు కదా. పెళ్ళి అంటేనే అర్థం వాళ్ళిద్దరి మధ్య లైంగిక సంబంధం ఉండాలనే. అంతేగాని పెళ్ళి అంటే సెక్సేనా అని మాట్లాడే కొంతమంది చాదస్తులు ఉన్నారు. పెళ్ళి అంటే సెక్సే, సెక్స్ అయిపోయినట్టు పెళ్ళి అనవసరం. సెక్స్ కోసం కానీ స్నేహంగా ఉండండి. పెళ్లి చేసుకుని ఆ రెండో అమ్మాయిని ఇబ్బంది పెట్టేందుకు, అబ్బాయినో అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు. కానీ చాలాసేపు మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళు సెక్స్ చేయాలని ఉండదు. పెళ్ళి అంటే సెక్స్కేనా అంటారు, పెళ్ళి సెక్స్కి. అలాగే వృద్ధాప్యంలో కూడా చాలామందికి 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా సెక్స్లో పాల్గొనే సామర్థ్యం చక్కగా ఉంటుంది. కొంతమందికి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత టెస్టోస్టిరోన్ హార్మోన్ మగవాళ్ళు తగ్గిపోవడం వల్ల మగవాళ్ళు ఆ లైంగికేచ్ఛ అంటే సెక్స్లో పాల్గొనాలనే కోరిక బాగా తగ్గిపోతుంది. దీనితో కొంతమందిలో షుగర్ వ్యాధి వస్తుంది, బీపీ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది. ఇలాంటివి దీర్ఘకాల వ్యాధులు వస్తాయి. అవి కూడా సెక్స్ని దెబ్బతీస్తాయి. వ్యాధులే కాదు, వ్యాధులకు వాడే మందులు కూడా సెక్స్ని దెబ్బతీస్తాయి. అలాంటి వాళ్ళు సెక్స్ చేయలేకపోవచ్చు. కానీ సెక్స్ చేసే సామర్థ్యం ఉన్నట్లయితే వృద్ధాప్యం అయినప్పటికీ సెక్స్లో పాల్గొని తీరాలి. ఇద్దరి మధ్య భార్యాభర్తలు ఉన్నట్లయితే తప్పకుండా ఇద్దరు సెక్స్ పాల్గొంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. చెప్పాను ఒకటి మాత్రం గుర్తించండి, సెక్స్లో పాల్గొన్నప్పుడు ఫీల్ గుడ్ హార్మోన్స్ అవి రిలీజ్ అవుతాయి. డోపమిన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, అలాగే టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ లాంటివి కూడా, ఇవి కూడా సెక్స్ హార్మోన్సే. ఇవన్నీ కూడా ఈ 5 టైప్ ఈ హార్మోన్స్, ఆ 6 రకాలు మన మనిషిలో ఇమ్యూనిటీని పెంచుతాయి, మనసుని ఉల్లాసంగా ఉంచుతాయి, ఉత్సాహంగా ఉంచుతాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంచేత కొంతమందికి ఒక చాదస్తపు ఆలోచన ఉంటుంది, పనికిరాంది. ఏంటంటే ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత శ్రీరామ రామ రామ ఇంట్లో కూర్చోవాలి. కానీ ఏంటి కృష్ణారామ అంటూ కూర్చోవాలి. కానీ సెక్స్ ఏంటి, నాన్ సెన్స్, ఈ వయసులో కూడా సెక్స్ ఏంటి అని మాట్లాడి చాదస్తులు ఉన్నారు. అది అర్థం లేనిది. అది వృద్ధాప్యం ఇంటిన తర్వాత కూడా, వృద్ధాప్యం అంటే 65 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైనా సరే సెక్స్లో పాల్గొనే సామర్థ్యం ఉన్నట్లయితే తప్పకుండా సెక్స్లో పాల్గొనండి. పాల్గొంటే ఏమవుతుంది చెప్పాను, మన శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ బాగా విడుదలవుతాయి. అవి శరీరంలో ఇమ్యూనిటీ పెంచుతాయి, ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతాయి, చాలా చక్కగా కాపాడుతాయి ఆరోగ్యాన్ని. అంచేత వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎవరైతే సెక్స్లో పాల్గొంటారో వాళ్ళ ఆరోగ్యం బాగుండడం కాదు, వాళ్ళల్లో గుండెపోటు, తర్వాత రక్తపోటు, తర్వాత మెదడు యొక్క పక్షవాతము, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు ఇవి రాకుండా ఉంటాయి. చాలా వరకు రావు, చాలామంది రావు. అంచేత గుండెపోటు రాకుండా ఉండాలన్నా, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలన్నా, లేదా రక్తపోటు రాకుండా ఉన్నా, రక్తపోటు ఉండాలన్నా, లివర్ బాగుండాలన్నా, మన కాలేయం బాగుండాలన్నా, కిడ్నీ బాగుండాలన్నా, మన ఆరోగ్యం చక్కగా ఉండాలన్నా సెక్స్లో పాల్గొనాలి. ఎందుకంటే మన శరీరంలో మన ఆలోచనల ప్రకారంగానే చక్కని కెమికల్ రియాక్షన్స్, జీవరసాయనిక ప్రక్రియ బాగా జరుగుతుంది. మన శరీరం అంతా కూడా ఎంజైమ్స్, హార్మోన్స్, రసాయనికాల సమ్మేళనం. ఆ రసాయనిక ప్రక్రియ
మన జీవితాన్ని చక్కగా ఉంచుతుందండి. మనం ఇలా ఉన్నామంటే దాని కారణం అనుకున్నారు మన మెటబాలిజం అంటే మన శరీరంలో ఉన్న మొత్తం జీవ ప్రక్రియలు. ఆ జీవ ప్రక్రియలు ఎప్పుడు అయిపోయావో మనకు జబ్బులు వచ్చేస్తాయి. ఆ జీవ ప్రక్రియ ఎప్పుడు సమానంగా ఉండవో అయిపోతుంది. జీవ ప్రక్రియలన్నీ రసాయన ప్రక్రియలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి కనుకే మనం ఉల్లాసంగా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉన్నాం మనం. లేకపోతే ఈశ్వరం అంటూ రోగాలతో ఉంటాం. ఈ జీవ ప్రక్రియలు చక్కగా జరిగితే ఇంకా బాగుండాలంటే ఇప్పుడు సెక్స్ దోహదం చేస్తుంది. అంచేత బీపీ తగ్గాలన్నా, ఒకవేళ బీపీ ఉన్నాడు బీపీ తగ్గాలన్నా, షుగర్ తగ్గాలన్నా, హార్ట్ డిసీజ్ హార్ట్ తగ్గాలన్నా, హార్ట్ డిసీజ్ తగ్గాలి. ఇప్పుడు గుండె ఆపరేషన్ అయిపోతుందండి. గుండె ఆపరేషన్ అయిపోయాక సెక్స్ దూరం ఉండాలనుకుంటారు చాలామంది. నో, గుండె ఆపరేషన్ తర్వాత 2 నెలలు 3 నెలల నుంచి సెక్స్ శుభ్రంగా మాలో పాల్గొవాలి. అలాగే పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చాక పూర్తిగా కొంత మట్టవాళ్ళు 2 కాళ్ళు కుడి కాళ్ళు కుడి చేయి పడిపోవచ్చు. తర్వాత సగం కోలుకుంటాయి. పూర్తిగా ఒకసారి చదివేటికి అలాగే ఉండదు. సగం కోలుకుంటాయి. సెక్స్ పాల్గొని అంగస్తమనం మాలు ఉంటాయి. ఆడవాళ్ళు కూడా బాగానే ఉంటాయి. శుభ్రంగా సెక్స్ పాల్గొంటే మళ్ళీ ఇంకో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళల్లో ఉన్నట్టే ఆ టెన్త్ దాన్ని అణుచుకోవడం వల్ల, సెక్స్ కోరిక అణుచుకోవడం వల్ల జరిగేది స్ట్రెస్ వల్ల మళ్ళీ మరొక స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంది. గుండెకు ఒక స్ట్రోక్ వచ్చింది, మరొక స్ట్రోక్ రాకుండా ఉండాలంటే సెక్స్ పాల్గొవాలి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మరో బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా అంటే చేయాలి. ఒకసారి లివర్ కాస్త హెపటైటిస్ వచ్చింది, ఇంకో హెపటైటిస్ రాకుండా చేయాలి. కిడ్నీ ఒకసారి కొద్దిగా ఫెయిల్యూర్ వచ్చింది, మరి సెక్స్ పాల్గొవాలి. సెక్సేజ్ చక్కని ఉపశాంతి. మందులు ఎలా వాడతారు? మందులతో పాటు సెక్స్ కూడా చాలా వన్ ఆఫ్ ది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది కాకుండా లేనిపోయి ఆపాదించి సెక్స్ అనేది ఒక భూతని, సెక్స్ అని తప్పని సార్. సెక్స్ అనే దాంట్లో వచ్చేది ఎంత శరీరంలో జీవ ప్రక్రియలన్నింటినీ ఎలా ఫీల్ గుడ్ హార్మోన్స్ని ఎలా ఉత్పత్తి చేసి ఎలా చేస్తారనేది తెలుసుకుంటే ఎవరు ఆ మాటల్ని విశ్వసించరు. అంచేత వృద్ధాప్యంలో ఓపిక ఉంటే, ఉత్సాహం ఉంటే, అందరు మనుషులకి బీపీలు రావండి, షుగర్లు రావండి, కొలెస్ట్రాల్ రావండి, బ్రెయిన్ షుగర్ రావండి, ఎవరిని అందరికి రావండి. 100కి 20 మందికి ఉంటే మహా వచ్చేవాడు. 80% మనుషులు ఉంటాయి. వాళ్ళకి అన్నీ మాలోనే ఉంటాయి. కానీ లేనిపోని దిగులు వల్ల, డిప్రెషన్ వల్ల, డల్నెస్ వల్ల, ఉత్సాహం లేకపోవడం వల్ల, తక్కిన వాళ్ళు ప్రోత్సాహపోవడం వల్ల, కోఆపరేట్ చేయకపోవడం వల్ల, ఇంకోళ్ళు లేనిపోని చెత్త మాటలు సెక్స్ దూరంగా ఉండాలి, రామకృష్ణ ఇంట్లో కూర్చోవాలి చెప్పే వాటి వల్ల వీళ్ళు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. కానీ జీవిత సత్యాన్ని తెలుసుకోండి, హాయిగా ఉండండి, ఆనందించండి.